శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2 జూన్ 2026 రోజున దేవుగురు బృహస్పతి మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలోనే ఉండబోతున్నాడు. నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రము అలాగే అశ్లేష నక్షత్రంలో దేవుగురు బృహస్పతి గోచరం అయితే ఉండబోతుంది. ఈ గోచర ప్రభావం దేవుగురు బృహస్పతిది ప్రతి ఒక్క రాశికి చాలా విలువైన ప్రభావం ఉంటుంది. అని ఈ ప్రభావం ఏదైతే ఉందో మీరు చంద్ర రాశితో పాటు లగ్న రాశి ఆధారంగా కూడా తెలుసుకోవాలి. కేవలం చంద్ర రాశి కాకుండా లగ్న రాశి ఆధారంగా కూడా తెలుసుకున్నట్లయితేనే దీని ప్రభావం మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. అని మీ జాతకంలో ఉన్న గ్రహస్థితిని కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దేవుగురు బృహస్పతి ప్రభావం తెలుసుకునేటప్పుడు మీ జాతకం లోపల కర్కటక రాశి కావచ్చు, వృశ్చిక రాశి కావచ్చు, మీన రాశి కావచ్చు, లేకపోయినట్లయితే మకర రాశిలో కనుక ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాలకి రాబోయే రోజులు దేవుగురు బృహస్పతి సంబంధం కలగబోతుంది. ఈ సంబంధం వల్ల ఆ గ్రహాల లోపల అమృత వృష్టి కలగబోతుంది. సో ఈ గురు ప్రభావం అనుకూలంగా ఉండాలంటే మీ జాతకం లోపల గ్రహాలని కూడా యాక్టివేట్ 100% జరిగి తీరుతాయి. అని ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈ మధ్యలో కనుక గమనించి ఉన్నట్లయితే రోజులు ఎంత వేగంగా ఎంత ఫాస్ట్గా గడిచిపోయే మనకు అసలు అర్థం కాలేదు. 2026 ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే జూన్ రావనే వస్తుంది, మే అయిపోయింది. 6 మంత్స్ ఎలా గడిచిపోయో అర్థం కావట్లేదు. 6 మంత్స్ ఎలా గడిచిపోయో అసలు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే భవిష్యత్తు లోపల ఇంకా 2 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వేగంగా వెళ్ళిపోతాయి. ఇవి 2 ఇయర్స్ ఇంకా రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతాయి. 2025 కూడా ఆ ప్రకారంగానే వెళ్ళిపోయింది. 2026 కూడా ఆ ప్రకారంగానే వెళ్ళిపోద్ది. 2027 కూడా ఆ ప్రకారంగానే చాలా వేగంగా చాలా ఫాస్ట్గా వెళ్ళబోతుంది. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుగురు బృహస్పతి అతిచారి గతిలో ఉండడం వల్ల రోజులు కూడా అంతే వేగంగానే వెళ్తూ ఉంటాయి. దీని ప్రభావం ప్రతి ఒక్క లగ్న రాశి కోసం ఏ ప్రకారంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట చెప్తా. గురువు చాలా పుణ్యవంతుడు, గురువు చాలా దయావంతుడు, గురువు చాలా ఆజ్ఞావంతుడు. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, గురు అనుగ్రహం ఉన్నదనుకోండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలైనా కావచ్చు ఆ గురు తీసుకుంటాడు, ఆ గురు భరిస్తాడు. మిమ్మల్ని కష్టాల నుంచి దూరం తెచ్చే బాధ్యత ఆ గురువుదే ఉంటుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రం లోపల జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక కేంద్ర స్థానంలో బలమైన స్థితిలో కనుక ఉన్నట్లయితే జాతకుడు ఎలాంటి ప్రకారమైన దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు ఎక్కువగా బాధించవు. ఎందుకంటే దేవుగురు బృహస్పతి దాన్ని కంట్రోల్ చేస్తాడు. అని ఇప్పుడు గోచరంలో కనుక మీరు గమనించినట్లయితే శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది. శనిదేవుడు అలాగే దేవగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది. సో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులతో పాటు సంబంధాలు బాగా పెట్టుకోండి. ఎవరైనా కావచ్చు, మీ దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళని తక్కువ చూపు అసలు చూడకండి. ఏమో ఆ వ్యక్తి ద్వారా మీ దగ్గర ఏ మార్పు రావచ్చు. సో కార్మికుల్ని అస్సలు లెక్క చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించండి అని పని చేయండి. పని చేయకుండా ఖాళీగా కూర్చొని అన్ని జరగాలనకూడదు. ప్రయత్న పురుష లక్షణం అనుసారంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాల్సిందే. అది వచ్చే టైంకి 100% అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చుద్ది. ఎందుకంటే గురువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆనందం వాతావరణం అయితే ఉంటుంటుంది. మీ జాతకంలో దేవుగురు బృహస్పతి ఒకసారి ఎలా ఉన్నాడో చూడండి. అని సరిగ్గా ఉన్నా లేకపోయినా దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువ చేయండి. గురు గ్రహం బలంగా పొందాలనుకున్నట్లయితే, గురు గ్రహం బలంగా కావాలనుకున్నట్లయితే, గురు శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే గురు ఆశీస్సులను పొందండి. భౌతికంలో ఉన్న గురుగారు కావచ్చు, లేకపోయినట్లయితే దత్తాత్రేయుడు కావచ్చు, లేకపోతే దక్షిణామూర్తి కావచ్చు, లేకపోతే హయగ్రీవుడు కావచ్చు. ఈ దత్తాత్రేయ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆరాధన కనుక మనం చేసినట్లయితే జీవితం లోపల వాళ్ళంతా మిగతా అంతా మన భారం చూసుకుంటారు. ఇక మీ లగ్న రాశి కోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది.
ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మేషరాశి వారికి దేవగురు బృహస్పతి ద్వాదశాధిపతి అలాగే భాగ్యాధిపతి అయి ఉండి కేంద్ర స్థానంలో చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానం పొందబోతున్నాడు. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ దేవగురు బృహస్పతి ప్రభావం ద్వాదశాధిపతి అలాగే 9వ భావాధిపతి దేవగురు బృహస్పతి అవుతాడు. కేంద్ర త్రికోణ రాజయోగం జ్యోతిష్ శాస్త్రంలో ఒక రాజయోగం ఉన్నది. భాగ్యాధిపతి కనుక కేంద్ర స్థానంలో ఉన్నట్లయితే, కేంద్రాధిపతి భావంతో సంబంధం ఉన్నట్లయితే దీన్ని కేంద్రాధిపతి యోగం అంటారు. చాలా మంచి యోగం. అలాగే ద్వాదశాధిపతి కూడా కేంద్రాధిపతితో సంబంధం పెరుగుతున్నట్లయితే ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అంటే రాబోయే రోజులు ఏంటంటే చతుర్థ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది మన కుటుంబం, ఇది మన హౌస్, ఇది మన ఇంట్లో ఉండే వాతావరణం. ఒక విషయం తెలుసుకోండి, మీకుండే వాతావరణం మీ చతుర్థ హౌస్, మీ వాతావరణం అంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండే వాతావరణం మీది 4th హౌస్. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండే వాతావరణం 2వ భావం, సెకండ్ హౌస్. ఇప్పుడు 4th హౌస్ లోపల రావడం వల్ల ఈ దేవగురు బృహస్పతి ఖర్చులు భయంకరంగా రాబోయే రోజుల్లో మీ కుటుంబం లోపల జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖర్చులు కుటుంబం లోపల చాలా ఎక్కువగా జరుగుతాయి. రెండోది, మదర్తో పాటు సంబంధం అంత రాబోయే రోజుల్లో కలిసి రాదు. మదర్ వల్ల మీరు ఇబ్బందులు వస్తారు. మదర్తో పాటు కొన్ని కలహాలు అవుతుంటాయి, కొన్ని శత్రుత్వ భావనలు ఇంకా మరి పెరుగుతూ ఉంటుంటాయి. ఇంకో విషయం తెలుసుకోండి, ఎవరైతే ఇల్లు మారాలని అనుకుంటున్నారో, ఉన్న ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నారో, లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా కొత్త చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సమయకాలం బాగుంది. మీరు చేయగలుగుతారు, ఇబ్బంది లేదు. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ లోపల ఉన్నారో వారికి ఈ యోగం అయితే బాగుండబోతుంది. ఈ దేవగురు బృహస్పతి కర్కాటకంలో ఉండడం వాళ్ళకైతే బాగానే రిజల్ట్స్ అయితే వస్తాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, ద్వాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం లోపల ఎవరైనా ఒకరు హాస్పిటల్కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే రాబోయే రోజుల్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 5 నెలలు ఉన్నాయి. ఈ 5 నెలల లోపల విశేషంగా చెప్తున్నా, ఈ దేవగురు బృహస్పతి ఎప్పుడైతే అశ్లేష నక్షత్రంలో వస్తాడో, అప్పుడు ఈ ప్రభావం మొదలవుతుంది. అండ్ ఇంకో విషయం చూసుకోండి, ఈ దేవగురు బృహస్పతి చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత 5వ దృష్టి అష్టమ భావం పైన ఉండబోతుంది. 5వ దృష్టి అష్టమ భావం పైన ఉండడం వల్ల సడన్లీ కొన్ని జరుగుతాయి. ఈ సడన్లీ కొన్ని జరగడం అంటే ఎలా కూడా ఉండగలుగుతుంది. ఒకటేసారి ఉంటూ స్పిరిచువల్ లోపల నాలెడ్జ్ పెరగడం, స్పిరిచువల్కి సంబంధించిన జాగృతి భావనలు రావడం, ఇది కూడా ఇంకా జరుగుద్ది. ఎందుకంటే జూపిటర్ ఎప్పుడు చెడు చేయడు. జూపిటర్ ఉద్దేశం చేయడమే మంచిది ఉంటుంది, కానీ సమ్ టైమ్స్ చేసే ప్రక్రియ లోపల మనకు కొద్దిగా దెబ్బలు తగులుతాయి కదా, అది మనకు నచ్చదు.
మనిషి స్వభావం ఏంటంటే, మనసు ఏంటంటే అన్నీ జరగాలి, కానీ నాకు ఎలాంటి రకమైన ధక్కా తగలకుండా జరగాలి, నాకు ఎలాంటి రకమైన హాని కలగకుండా జరగాలి. అలా ఎలా అవుతుంది? మీ ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఇల్లు పడేయాల్సిందే కదా. ఇల్లు పడేయకుండా మళ్ళీ దాని రీకన్స్ట్రక్షన్ అంటే అలా కాదది. దాన్ని కొన్ని మనం కావాలంటే కొన్ని మనం భరించాల్సిందే. భరించడం చాలా పెద్దది అవకాశం అది. అది భరించడం ఒక్కోసారి మనకు అలవాటైంది అనుకోండి, లైఫ్ లోపల మనము ఒక చోటు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉండగలుగుతాం. కానీ భరించే క్షమత మన దగ్గర లేకపోయినట్లయితే మనం ఎప్పుడు సుఖంగా ఉండలేము. ఈ దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఉండబోతుంది. కెరియర్ లోపల మార్పులు ఉండబోతున్నాయి. కెరియర్ లోపల మార్పులు కనబడుతున్నాయి. ఎప్పటి నుంచి మార్పులు ఉన్నాయి? ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో వస్తాడో, ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి విశేషంగా ఏంటంటే మళ్ళీ స్వదేశాలకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. వారికి మళ్ళీ విదేశాల్లో వెళ్ళే యోగం కూడా ఉంది. అంటే ట్రాన్స్ఫర్ అయ్యే యోగం అయితే రాబోయే రోజుల్లో కార్యక్షేత్ర పరంగా ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు అయితే మీ పక్షాన ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇచ్చే మాట చేసే పని ఆ ప్రకారంగా ఉన్నట్లయితేనే బాగుండండి. లేకపోయినట్లయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దేవుడు బృహస్పతి తర్వాత సింహరాశిలో కూడా వెళ్తాడు ఈ సంవత్సరమే. దాని రిజల్ట్స్ మీరు అప్పుడు చూడగలుగుతారు. సో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అడుగు ముందుకేసేటప్పుడు చూసి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు అయితే అస్సలు చేయకండి. దేవుగురు బృహస్పతి 9వ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది. ఖర్చులు ఉంటాయి, దాన ధర్మాలు ఉంటాయి, హాస్పిటల్లో ఖర్చులు అవుతుంటాయి, కోర్టు కేసు, పోలీస్ కేసు లాంటివి అటు పక్కన కొద్దిగా ట్రావెలింగ్ అయితే అవుతూ ఉంటుంది. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి, మనసు లోపల వాతావరణం ఏదైతే ఉందో ఇది కొద్దిగా బర్డన్లా అనిపించుద్ది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ధర్మ పరీక్ష అని ఒకటి ఉంటుంది. ఆ ధర్మ పరీక్ష ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మనం అంత ఈజీగా భరించలేము. మనకు అనిపించుద్ది ఇది చాలా ఈజీగా అని. కాదు, అది ఒకసారి వచ్చిన తర్వాత అర్థమవుద్ది దీని ప్రభావం ఎలా ఉంటుందో అని. ఒక మాట చెప్తే తెలుసుకోండి, 9th లార్డ్ 4th హౌస్లో ఉండడం అంటే మదర్కి ఇదంతా అనుకూలంగా ఉండదు అని. మీకు కూడా విషయంగా హార్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం లాంటివి ఏమైనా ఉన్నట్లయితే హార్ట్కి సంబంధించి 100% డాక్టర్ని మీరు సంప్రదించండి. ఒక చిన్న ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని నయం చేస్తాను అస్సలు ఊహించుకోకండి, అనుకోకండి కూడా. ఒకసారి కుదిరితే ఫుల్ బాడీ చెకప్ మీరు సెప్టెంబర్ నెలలో చేసుకోవడానికి ప్రయత్నించండి అని. ఇంకొక విషయం చెప్తున్నా తెలుసుకోండి, ఈ దేవుగురు బృహస్పతి 4th స్థానంలో రావడం వల్ల మీకు మనసు లోపల నిజాలు తెలుస్తుంటాయి. నిజాలు ఏంటంటే నిజంగా మనతోటి ఎవరు బాగున్నారు, నిజంగా మనతోటి ఎవరు చెడుగున్నారు కనపడుతుంది. కానీ కెరియర్ పరంగా ఇది చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా అంటే మన కర్మ పరంగా ఇది బాగుంటుంది. కుటుంబ వాతావరణం, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ వదిలేసినట్లయితే కెరియర్ మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని లోపల ఇది బాగుంటుంది. పని లోపల అయితే వేగం తప్పకుండా పెరిగి తీరుద్ది. మనసులో భావన ఎవరి పట్ల నెగటివ్ అస్సలు పెట్టుకోకండి. నెగటివ్ భావన కనుక మనసులో మీరు పెట్టుకున్నట్లయితే ఎవరైనా పట్ల మీరు నెగటివ్ అవుతారు అని. ఎవరిని ఎక్కువగా దుర్భాషించకండి, ఎవరిని మనసు లోపల అసలు తిట్టుకోకండి. వాక్కు మీద నియంత్రణ కనుక ఉన్నట్లయితే ప్రపంచం మీ తోడుగా ఉంటుంది. వాక్కు మీద నియంత్రణ లేకపోయినట్లయితే చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే వాణి ఏదైతే ఉందో ప్రతి వాణి లోపల సరస్వతి ఉంటుంది. దేవుడు మీకు వాణి ఇచ్చాడు, దాన్ని సరిగ్గా ఉపయోగించండి. ఎక్కువ మాట్లాడకండి, ఎక్కువగా పని చేయండి. కుటుంబం లోపల కొన్ని ఖర్చులు అవుతాయి, 100% అవుతాయి, కానీ అవి మంచి చోటే అవుతున్నాయని కంగారు పడకండి. అయ్యే చోటు బాగానే ఉంటుంది అని. కుటుంబం లోపల చిన్న విషయాలకు ఎక్కువ కలహించుకోకండి, ఎక్కువ ఇది కాకండి. గురు సంతాన కారకుడు, గురు దాంపత్య జీవిత కారకుడు, గురు ధన కారకుడు అవుతాడు. కుటుంబం లోపల ఈ గురుకి సంబంధించిన కారకత్వాలకు సంబంధించి మనసు ఉదాసంగా ఉంటుంది. పెళ్లి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం వల్ల కావచ్చు, సంతానంతో కావచ్చు, లేకపోయినట్లయితే భవిష్యత్తు పట్ల పెట్టుకుని ఒక పెద్ద రంది కావచ్చు, దానివల్ల కొద్దిగా మనసు ఉదాసంగా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు రావి చెట్టుని పూజించండి, ప్రతిరోజు శివ అభిషేకం చేయండి. కుదిరినట్లయితే ఈ 5 నెలల లోపల గురు చరిత్ర పారాయణ చేయడానికి మీరు ఒకసారి ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.